ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని సర్వశక్తిమంతుడైన జీవం కలిగినటువంటి దేవుని గురించి మీరెంతో ఆసక్తితో దేవుడి లేఖనాలు వినాలని కోరుకుంటుండగా, మత్తయి సువార్త 18:19 మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చైనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వల్ల వారికి దొరికినని మీతో చెప్పుచున్నాను. ఈ యొక్క సంగతుల గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు, మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చైనా భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వల్ల మీకు దొరుకునని మీతో చెప్పుచున్నానని మాటలు ఎంతో ధైర్యాన్ని ఉదయకాలాన్ని మనకు కలుగు చేస్తూ ఉన్నాయి. లూకా సువార్త 24:13 నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, ఇదిగో ఆ దినమందు వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరంలో ఉన్న ఎమ్మయి అనే ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నింటిని గురించి ఒకరితొకరు సంభాషించుండిరి. వారు ఆలోచించుకొని చుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారిని గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచుని ఈ మాటలేమని అడగగా వారు దుఃఖముఖలై నిలిచిరి. ఈ సంగతుల గురించి ఆలోచన చేస్తూ ఉంటే, ఈ సంగతుల గురించి ధ్యానిస్తూ ఉంటే, ఇద్దరు వ్యక్తులు దుఃఖపడుతూ ఉన్నారు, ఎంతో బాధపడిపోతూ ఉన్నారు. వారు ఎంతగానో వేదనతో ఉన్నారు. యేసు తానే దగ్గరికి వచ్చారు, వారితో కూడా నడిచారు. ఎందుకంటే వారిద్దరూ ఒకే విషయాన్ని గురించి ఏకీభిస్తూ ఉన్నారు. ఆయన మీలో నడుచు ఒకరితో ఒకరు చెప్పుకొని ఈ మాటలేమని అడగగా వారు దుఃఖముఖలై నిలిచి, యెరూషలేములో బచ్చయిచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవు ఒకడవే ఎరుగువా అని ఆయన అడిగాను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గురించిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజల ఎదుటను క్రియలోను వాక్యంలోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయన ఎలాగో మరణశిక్షకు అప్పగించి సిలువ వేస్తారో నీకు తెలియదా? ఇశ్రాయేలు విమోచింపబడేవాడు ఈయనని మేము నిరీక్షించుంటే దీవిగాక. ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములైను. అయితే మాలో కొందరు వచ్చి దేవదూతలు కనబడి ఆయన బ్రతికున్నాడని చెప్పారని మాకెంతో విస్మయాన్ని కలుగజేశారని వారు చెప్తూ ఉన్నారు. అందుకని అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటిని నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించి రాగత్యం కాదని వారితో చెప్పి అన్ని విషయాలు వారితో మాట్లాడుతూ ఉన్నారు. కనుక వారు తెలియకుండానే ఒక విషయాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. దేవుని గురించినటువంటి మాటలు వారి మధ్యలో ఉంటూ ఉన్నప్పుడు దైవసన్నిధి అక్కడ దిగి రావడాన్ని మనం చూస్తున్నాం. వారు సాయంకాలం కావచ్చునది ప్రొద్దుగుంకినది మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేశారు కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. ఆయన వారితో కూడా భోజనంలో కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయన గుర్తుపట్టిరు. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయమును మనలో మండుచుండలేదని ఒకరితో ఒకరు చెప్పుకొండ్రి. ఈరోజు ఎవరైతే ఏకీభిస్తారో, అది దేవుని గురించినటువంటి సంగతుల గురించి ఏకీభిస్తారో వారికి ఖచ్చితంగా దొరుకుతుందని ప్రభు అయితే ఎంతో స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు. కనుక ఈరోజు నువ్వు ఏవైనా ఏకీభించాలనుకుంటే మొట్టమొదటి ఆయనతో నువ్వు సహవాసం చేయాలి. ఆయన లేఖనాలను ఎరగాలి. తెలిసి తెలియక చేసేటువంటి ప్రతి ప్రార్థనను ఆయన సరిచేసి తగిన ప్రతిఫలం ఇవ్వడానికి కూడా ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కనుక నువ్వు ప్రార్థించడం మొదలు పెట్టాలే కానీ, ఇతరులతో సరిగా హృదయంతో కలిసి ఏకీభించి మాట్లాడలే కానీ ఆయన ఖచ్చితంగా నీకు సమాధానం అనుగ్రహించగలరు. నీ కుటుంబంలో ఎవరితో ఒకరితో నువ్వు ఏకీభించు, హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేయు, దేవుడు ఖచ్చితంగా నీకు సమాధానం కలుగజేస్తాడు. ప్రభా, మీ దయగలిగిన నష్టాలకి సమయాలు అప్పగించుకుంటుండగా ఇద్దరు భూమి మీద ఏకీభించినప్పుడు పరలోకమందున తండ్రి వల్ల దొరుకుతుందని నీ మాటను బట్టి సంతోషిస్తుండగా ఈ దినమున మేము ఏకీభించే ప్రతి విషయంలో కూడా గొప్ప కృప దయచేసి నీ మహిమ సన్నిధి నన్ను తోడుగా ఉంచి నడిపించి బలపరచమని, కృప చూపమని, సమాధానం అనుగ్రహించమని, మీ శాశ్వతమైన సన్నిధిని తోడుగా ఉంచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.